తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ దఫా ఏ విధంగా ఓటర్ స్పందించబోతున్నారు అనేటువంటి అంశమే జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయి అంశాలను సమీక్షిస్తున్నాం. జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో పరిస్థితి ఏమిందో చూద్దాం. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ నాయకుడు బీబీ పాటిల్ మరోసారి పోటీ చేస్తున్నారు. 2014లో ఈయన 1,44,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సురేష్ షెట్కర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి 2009లో ఆయనే గెలిచారు. 2014లో ఓటమి పాలయ్యారు. ఈ దఫా సురేష్ షెట్కర్ను కాకుండా కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రావు అనే నాయకుడిని బరిలోకి దించుతోంది. మదన్ మోహన్ రావు 2009లో టీడీపీ అభ్యర్థిగా ఈ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఇక బీజేపీ నుంచి స్థానిక నేత బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఎల్లారెడ్డి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన 6 సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి సిట్టింగ్ సీటు జహీరాబాద్ను టీఆర్ఎస్ తిరిగి నిలబెట్టుకుంటుందా, లేదంటే మార్పు ఏమైనా ఉంటుందా, మరి జాతీయ స్థాయి అంశాలు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నటువంటి వివరాలన్నింటినీ కూడా అందించేందుకు మా రిపోర్టర్ నరేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, జహీరాబాదు మళ్ళీ టీఆర్ఎస్ఏ నిలబెట్టుకునేనా? మరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసినట్టయితే టీఆర్ఎస్ఏ బలంగా ఉంది క్షేత్రస్థాయిలో. మరి ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి ఫలితాన్ని తారుమారు చేసేటువంటి అనూహ్య పరిణామాలు జరగడానికి ఏమాత్రమైన ఆస్కారం ఉందా? నరేష్. సునీల్, అంటే అసెంబ్లీ ఫలితాలను చూసుకుంటే ఖచ్చితంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీరు అన్నట్టుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి మినహా 6 నియోజకవర్గాల్లో సుమారుగా అన్ని 6 నియోజకవర్గాలు కలుపుకుంటే టీఆర్ఎస్ పార్టీ 1,50,000 మెజారిటీ ఈ జహీరాబాద్ లోక్సభ పరిధిలో సాధించింది. అయితే అసెంబ్లీ ఫలితాలు నిజంగా లోక్సభ ఎన్నికల్లో పునరావృతమైతే ఖచ్చితంగా టీఆర్ఎస్ 1,50,000 మెజార్టీతో గెలవాలి. కానీ పరిస్థితులు మాత్రం దానికి కాస్త భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జహీరాబాద్ ప్రాంతం అనేది 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడ సంస్కృతి కానీ, ప్రజల జీవన విధానం కానీ, రాకపోకలు కానీ, బంధుత్వం కానీ జహీరాబాద్ ప్రజలకి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, తెలంగాణ అంటే ఈ 3 రాష్ట్రాల సరిహద్దులు ఉండటం మూలంగా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం కావటం వల్ల కేవలం తెలంగాణ అంశాలే కాదు, ఆ 2 రాష్ట్రాలకు అంటే కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించిన అంశాలు కూడా జహీరాబాద్ ఓటర్లపై ప్రభావం చూపిస్తాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం కేవలం తెలంగాణ అంశాలు, ఆ నియోజకవర్గ అంశాలే ప్రధాన అంశాలుగా ఉంటాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా పరిస్థితి మారుతుంటుంది. మహారాష్ట్రలో అంశాలు కానీ, లేకపోతే కర్ణాటకలోని అంశాలు కానీ. ఎందుకంటే అక్కడ ప్రజలు తెలుగు తెలంగాణ యాసలో తెలుగే కాకుండా చాలామంది మెజారిటీ లక్షల సంఖ్యలో ప్రజలు మరాఠీ మాట్లాడతారు, లక్షల సంఖ్యలో ప్రజలు కన్నడ కూడా మాట్లాడతారు. సో కాబట్టి కర్ణాటక, మహారాష్ట్ర ఫలితాలు కూడా జహీరాబాద్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కాబట్టి ఆ 2 రాష్ట్రాల ప్రభావం కూడా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఉంటుంది అని చెప్పి కూడా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఆశిస్తున్నాయి. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాల ప్రభావం కానీ, ఆ 2 జాతీయ పార్టీల ప్రభావం కానీ జహీరాబాద్ నియోజకవర్గంపై ఉంటుంది అన్న ఒక ఆశ కూడా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు ఆశిస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొదటగా అయితే అదే సందర్భంలో బీబీ పార్టీలకు అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. అనుకూలతల విషయానికి వస్తే జహీరాబాద్ నియోజకవర్గంలో లింగాయత్ ఓట్లు కనీసం 1,50,000 మేర లింగాయత్ ఓట్లు ఉంటాయి. అభ్యర్థులు అందరిలో కేవలం బీబీ పాటిల్ అనే వ్యక్తి అంటే టీఆర్ఎస్ అభ్యర్థియే లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. మిగిలిన వారు మదన్ మోహన్ రావు వెలమ సామాజిక వర్గం, బాణాల లక్ష్మారెడ్డి రెడ్డి సామాజిక వర్గం. ఒకవేళ నిజంగా లింగాయత్ ఓట్లు మొత్తం కూడా పోలరైజ్ అయ్యి మన లింగాయత్ను గెలిపించుకోవాలి అన్న ఒక భావం ఏర్పడుతుంది. ఎందుకంటే 2014లో సురేష్ షెట్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సురేష్ షెట్కర్ కూడా లింగాయత్ సామాజిక వర్గం. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ లింగాయత్ సామాజిక వర్గానికి కాకుండా కొత్తగా మదన్ మోహన్ రావుకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన బీబీ పార్టీలకు ఓటేయాలని లింగాయత్ సామాజిక వర్గం నిర్ణయిస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కానీ పరిస్థితి చూస్తే ఆ రకంగా లేదు. ఎందుకంటే బీబీ పాటిల్ స్థానికేతరుడు అన్న ఒక అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతుంది. పేరుకు జహీరాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి బీబీ పాటిల్ అయినప్పటికీ ఎప్పుడు నియోజకవర్గంలో ఆయన ఉండడు, నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండడు, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపరు. కేవలం పూణే కేంద్రంగా ఆయన కొన్ని కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. ఆయన బడా పారిశ్రామికవేత్త, కేవలం పూణేలోనే ఆయన నివసిస్తారు. అంటే స్థానికేతరుడు అన్న అభిప్రాయం ఒకటి ప్రజల్లో వ్యక్తమవుతుంది. అదే సందర్భంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని మొదట్లో వ్యతిరేకించారు. ఇంక్లూడింగ్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం కూడా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. సో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీబీ పాటిల్ అభ్యర్థిత్వాన్ని మొదట్లో వ్యతిరేకించారు. పోచారంతో పాటుగా 4-5 ఎమ్మెల్యేలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే
ఆయన స్థానిక ప్రజలకు అందుబాటులో లేడు, ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారు. అదే ఆయనను ప్రజలందరూ కూడా స్థానికేతరుడిగా పరిగణిస్తున్నారు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలతో కూడా సఖ్యతగా వ్యవహరించరు. ఒకవేళ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎంపీ పర్యటిస్తున్న సందర్భంలో కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం ఉండదు. అదే సందర్భంలో ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీకి సంబంధించి అభివృద్ధి నిధులు వస్తాయి కేంద్రం నుంచి, సంవత్సరానికి 5 కోట్ల మేర నిధులు వస్తాయి. ఆ 5 కోట్ల నిధులు అంటే మొత్తం ఇప్పటికీ 20 కోట్ల ఎంపీ ల్యాడ్స్ కింద 20 కోట్ల నిధులు అభివృద్ధి నిధులు వచ్చినప్పటికీ కూడా బీబీ పాటిల్ కేవలం 5 కోట్లు మాత్రమే వెచ్చించగలిగారు. మిగిలిన 15 కోట్లు కూడా మురిగిపోయాయి. అంటే ఆయన సకాలంలో వాటిని వినియోగించుకోకపోవటం వల్ల అది తిరిగి కేంద్రానికి వెళ్ళిపోయాయి. సో ఈ అసమర్థ బీబీ పాటిల్కి మేము పనిచేయము అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ చివరి నిమిషంలో కేసీఆర్ మాత్రం లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన బీబీ పాటిల్ టికెట్ ఇస్తేనే లింగాయతులు ఓన్ చేసుకుని ఆయన గెలిపిస్తారు అన్న ఏకైక ఉద్దేశంతో బీబీ పాటిల్కు టికెట్ ఇచ్చారు. నరేష్, జహీరాబాద్ లోక్సభ సెగ్మెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 మాత్రం మెదక్ జిల్లా, సీఎం కేసీఆర్ సొంత జిల్లా. నారాయణఖేడ్, ఆంధోలు, జహీరాబాద్ ఈ 3 నియోజకవర్గాలు సీఎం కేసీఆర్ సొంత జిల్లా నుంచి ఉండగా జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఈ 4 సెగ్మెంట్లు మాత్రం నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నాయి. మరి నిజామాబాద్ జిల్లాలో ఒక తీవ్రమైనటువంటి రైతు సమస్య జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. అక్కడ నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ సీటుకి 245 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యం. మరి రైతులు తీవ్ర స్థాయిలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, మద్దతు ధర రాలేదు, గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి ఆ ఎఫెక్ట్ ఏమైనా జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ పైన పడడానికి ఆస్కారం ఏమైనా ఉందా? మరి గత ఎన్నికల్లో కేవలం 132,000 ఓట్ల తేడా మాత్రమే ఉంది కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు. ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది నరేష్? అంటే ఖచ్చితంగా సునీల్, ఇప్పుడు ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అర్మూరు, బాల్కొండ ఈ 2 నియోజకవర్గాల్లోనే పసుపు రైతులు అధికంగా ఉంటారు. ఇప్పుడు ఉద్యమం చేసిన అంటే గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేసిన 70% మంది రైతులు ఆ 2 నియోజకవర్గ పరిధిలోనే ఉంటారు. అంటే ఆ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో రైతులకు సంబంధించి ఈ పసుపు కానీ అల్లం పంటకు సంబంధించి కానీ గిట్టుబాటు ధర లేదు అని చెప్పి ఆందోళనకరంగా జహీరాబాద్ నియోజకవర్గ రైతులు ఉన్న నేపథ్యంలో అది కొంత టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు మెండుగానే ఉన్నాయి అని చెప్పి కూడా టీఆర్ఎస్ అధినాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే జహీరాబాద్ పరిధిలోని చక్కెర కర్మాగారం ఉంది. జహీరాబాద్లో మెజారిటీ రైతులు చెరుకునే జీవనాధారంగా భావిస్తారు, చెరుకు పంటనే వాళ్ళు సాగు చేస్తారు. నిజామాబాద్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపియటంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది అన్న అభిప్రాయంతో చెరుకు రైతుల నేపథ్యంలో జహీరాబాద్లోని చెరుకు రైతులు మొత్తం కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలను కూడా మనం కొట్టిపారేయలేము. అదే సందర్భంలో నిమ్స్ భూములకు సంబంధించి 2014 వరకు ఉన్న యూపీఏ ప్రభుత్వం కానీ లేకపోతే స్థానిక ఎంపీ చొరవతో ఒక జాతీయ స్థాయిలో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒకటి వచ్చింది. నిమ్స్ పేర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వచ్చింది. అయితే దానికి సంబంధించి భూసేకరణ కానీ లేకపోతే కంపెనీలను నెలకొల్పితే స్థానికంగా ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ దొరుకుతాయి. కానీ ఆ నిమ్స్ ఏర్పాటుకు సంబంధించి కానీ లేకపోతే భూసేకరణకు సంబంధించి కానీ బీబీ పాటిల్ కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేయాల్సినంత చేయలేదు అన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీబీ పాటిల్కు మాత్రం ఇది చాలా ఇబ్బందిగా మారింది. అయితే బీబీ పాటిల్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్ ఒకవేళ లింగాయతులు ఓన్ చేసుకుంటే మాత్రం బీబీ పాటిల్ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో మదన్ మోహన్ రావు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మదన్ మోహన్ రావు కూడా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఒకే సీటు గెలిచినప్పటికీ ఇది జాతీయ అంశాలు ఇందులో తీవ్ర ప్రభావం చూపిస్తాయి. జాతీయ స్థాయిలో ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్లుగా సాగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభావము జహీరాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో మదన్ మోహన్ రావు సుమారుగా ఐటీ కంపెనీలో ఆయన నెలకొల్పారు. అయితే హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పారు. ఒకవేళ నన్ను ఎంపీగా గెలిపిస్తే కనుక నేను స్థానికులకు కూడా నా కంపెనీలో హైదరాబాద్ లేకపోతే ఇతర పట్టణాల్లో నా కంపెనీలో స్థానికులకు నేను ఐటీ ఉద్యోగాలు కల్పించాను. ఒకవేళ గెలిస్తే కనుక నన్ను మీరు గెలిపిస్తే కనుక ఖచ్చితంగా జహీరాబాద్ కేంద్రంగా, ఎందుకంటే జహీరాబాద్ ఒక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది, అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. సో ఈ సరిహద్దు ప్రాంతంలో నేను 2 టైర్ సిటీగా దీన్ని మార్చి ఖచ్చితంగా ఐటీ కంపెనీలను నేను తీసుకొస్తాను అని చెప్పి కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐటీ కంపెనీలకు సహకరించకుండా కూడా నా సొంత డబ్బులతో నేను ఒక ఐటీ కంపెనీల వెత్తగా ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నా సొంత డబ్బులతో ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. తద్వారా ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్పి కూడా మదన్ మోహన్ రావు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలను, ఎంపీ బీబీ పాటిల్ వైఫల్యాలను, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ ఆయన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపుపై కాంగ్రెస్ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ నుంచి బరిలో నిలిచిన బాణాల
లక్ష్మారెడ్డి కూడా గెలుపు తమను వరిస్తుంది అన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీకి తిరుగుండదు, ఒకవేళ నన్ను గెలిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది, జైరాబాద్ రూపురేఖలు పూర్తిగా నేను మారుస్తాను అని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ నరేష్. ఇది జహీరాబాదు లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ అధికార టీఆర్ఎస్ బలంగానే ఉంది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికలు లోక్సభకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి కొంత ప్రజల్లోపట ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రధాని ఎవరు కావాలనేటువంటి అంశాలతో పాటు ఇతరత్ర పరిగణలోకి తీసుకుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి గత డిసెంబర్లో వేసినటువంటి ఓటర్లు ఈసారి ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన మరో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఆ అంశం ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ దఫా కొంత భిన్నంగా ఆలోచించడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అవగతమవుతోంది. అంత ఈజీ అయితే అధికార టీఆర్ఎస్కు ఉండకపోవచ్చు. గత ఎన్నికల్లో 2014లో 144,000 మెజార్టీ వచ్చినటువంటి టీఆర్ఎస్కు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 132,000 మాత్రమే వచ్చాయి. అటు మిగతా నియోజకవర్గాల్లో తగ్గినట్టుగానే ఈ నియోజకవర్గంలో కూడా మెజార్టీ తగ్గింది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం.